వెల్కమ్ టు మా తెలంగాణ. మెదక్ గ్రంథాలయంలో 58 గ్రంథాలయాల వారోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ సుహాసిని రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మెదక్ గ్రంథాలయాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రంథాలయంగా రూపొందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం 5 లక్షల విలువైన పుస్తకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించి ఆ లైబ్రరీ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని కార్యదర్శిని కోరారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటిని సద్వినియోగం చేసుకుంటే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అందుకుంటారని ఎంపీ సూచించారు. సందర్భంగా మిత్రులందరికీ, సిబ్బందికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మన జిల్లాకు ఒక అదృష్టం జిల్లా కలెక్టర్ గారు వారి సేవల్ని బాగా వాడుకోవాలి. చాలా ఓపికగా ఉంటారు. అప్పుడప్పుడు లైబ్రరీ కూడా వచ్చి విద్యార్థులకు కోచింగ్ కూడా ఇస్తున్నారు. వారు గైడెన్స్ ఇస్తా ఉన్నారు. అట్లీస్ట్ వారి సేవల్ని వాడుకోవాలి. మంచిని గుర్తించాలి, మంచిని గౌరవించాలి. ఆ మంచి నుంచి మనం కొంచెం స్వీకరించడం నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈ సభ్యత్వం 3,000 నుంచి మళ్ళీ వచ్చేసరికి 5,000 కన్నా పెరగాలి. విద్యార్థుల రాకపోకలు పెరగాలి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో దళిత బిడ్డలు ఎవరికైతే ఫెసిలిటీస్ లేక, డబ్బులు లేక, పుస్తకాలు కొనుక్కోలేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి హైదరాబాద్ పోయి గాంధీనగర్లోనూ, అశోక్ నగర్లోనూ అమ్మారాన్ని కోసం పెట్టి 3 నెలలు చదువుకోలేని వాళ్ళందరికీ మన లైబ్రరీ ఒక అడ్డాగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిబ్బందికి, చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ